దేవుడు మనందరినీ ఈ యొక్క చివరి పునరుద్ధరణలో పాల్గొ చేస్తున్నాం చూస్తున్నాం. దయచేసి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభా, గత నెలంతటిలో ప్రభా ఈ 9 మాసాలు కాచి కాపాడి నీ కృపతో నింపుచ్చు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ యొక్క 9 మాసం చివరి పునరుద్ధరణలో పాల్గొచ్చు కాబట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యం జాగ్రత్తగా వెంటనే సాయం తెచ్చామని ఒకసారి మట్టుకోవాలని చేయండి. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రయాణ గ్రంథం 14వ అధ్యాయము మొదలు చూడండి. 3వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సీయోను పర్వతం నిలబడిన. చాలండి, ప్రాణం చూసుకుందాం. కృప మహిమగల మా పరలోకపు తండ్రి, మీకున్నావు. నీ కృప చేత ప్రేమ చేత మనల్ని కాచి దాచి నీ మందిరం తండ్రి చేరి ప్రభువా ఇంతవరకు ఆరాధనలో పాల్గొనుచున్న దేవా నీకున్నావు. ఆరాధనంతలో ప్రభా మీ కృప నింపి ప్రభా కార్యక్రమాన్ని ప్రభా జీవం చేసి మరలా నీ వాక్య ప్రచురణ గెలుచుడుగా మాతో మాట్లాడి ప్రభా ప్రత్యేకంగా నీ వాక్యం నా నోట ఉంచి ప్రభా మాకు కావలసిన ఆ వాక్యం ప్రభా హృదయంలో నింపి నడిపి సాయం తెచ్చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమడ ప్రత్యేకముగా గత వాళ్ళు నేర్చుకుందాం. ఎందుకంటే 2 సాక్షులు, ఆ సాక్షులు వచ్చి 1220 దినాలు ప్రవహించారు. ఎక్కడ? ప్రపంచం అంతట్లో. అంటే ఇక్కడ 1260 రోజులు అంటే 40 నెలలు. ఏం చెప్పారు వాళ్ళు? ఏం చెప్పారు? అయ్యా, ఇదిగో యేసు ప్రభువు రానయ్యున్నాడు, శ్రమలు ప్రారంభమైనవి, 3.5 సంవత్సరాలు శ్రమలు పాలన ప్రారంభం కాబట్టి ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నవి, అవి మహాశ్రమలు కాబట్టి మార్పు చెందండి. ఇది సువార్త అని ఎవరండి? హానోకు ఏలియాలు వచ్చి. ఎందుకని? వారు శరీరం వెళ్ళిపోయారు. మళ్ళీ ఈ యొక్క లోకం రావాలి. ఎందుకని వచ్చారు? సంపబడాలి. వాళ్ళు రక్తమాంసంలో దేవురాజ్యానికి స్వతంత్రులు కాబట్టి అందుకని వాళ్ళు మరలా తిరిగి వచ్చారట. దేవుడు పంపించాడు. ఎవరిని? 2 సార్లు పంపించి మీరు వెళ్ళండి. వారు సువార్త చెప్తుంటే చాలా మంది వినలేదట. ఎవరైతే వ్యతిరేకం చేశారో అండి వారినట తమ నోటి నుంచి అగ్ని వచ్చి అనేక మంది చంపేశారు. వర్షం కురవకుండా అని ఆకాశాన్ని మూసివేశారు. ఎవరు? 2 సాక్షులు. ఎందుకంటే మీకు ఎంత బుద్ధి చెప్పినా జ్ఞానం రావట్లేదా? పంటలు పండకపోయినా కానీ, వర్షం కురవకపోయినా కానీ, భూమి సాగు చేయపు కానీ మీరండి నా మాట వినలేదా? కాబట్టి వర్షం లేకపోయినా, పంటలు పండకపోయినా కానీ వాళ్ళట మూర్ఖులైన కాబట్టి అందుకని వారికట వర్షం కురకుండా చేశారు. అంటే ఆ యొక్క నదులలో, చెరువులలో అంటే రక్తం చేశారు, రక్తం మార్చారంట. ఎందుకని అలా తాగుతారేమో కాల అని కానీ సహించుకొని రక్తం కూడా తాగారట. అంటే ఉదయం కన్నం చేసుకున్నారు. అంతేకాదు తెగుళ్ళు వచ్చిన తెగుళ్ళు రోగాలు వచ్చినట్టు కానీ, రోగం చచ్చిపోయినా కానీ దేవుణ్ణి ప్రార్థించట్లా, దేవునికి రాలా. కాబట్టి ఎప్పుడైతే అండి 1240 దినాలు ప్రవహించారు, వాళ్ళ సువార్త మోయబడింది. అందుకనే సువార్త మోయబడింది ఎప్పుడు? కాబట్టి దీనిలో ఆలోచించండి. సువార్త మోయబడుతుంది. ఈ సువార్త ఇప్పుడు అంటే మోయబడుతుంది. మూలవేక ముందే సువార్త చెప్పుతున్న విషయంలో జాగ్రత్తగా మనం వహిస్తే
దేవుని రాజ్యానికి వెళ్తాను, లేకపోతే సువార్త పఠించిన వారి యొక్క అండి పాదములట అది పర్వల మీద సుందరములై ఉన్నవి. యేసుక్రీస్తే ఆ యొక్క పాదాలు. కాబట్టి ఎప్పుడైతే నాడో ఏంటి ఇక్కడ క్రూరముకు వచ్చి భూమిలో ఉండి క్రూరముకు కూర్చొని వాళ్ళు చంపేసిందంటే ఇద్దరిని. ఎవరా క్రూరముఖము? అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తు అంటే నేనే దేవుని చెప్తాడు. యావత్ ప్రపంచం అండి నేనే దేవుణ్ణి, ఇంకెవరు లేరు, మీకు కావాల్సిన నేను ఇస్తా, మీరు మీ దేవుని పూజించుకోవచ్చు, అన్ని మతాలు ఒకటే, అందరికీ ఈక్వల్ అంట. కానీ అయితే లోపల మాత్రము అండి శత్రువు ఉన్నట. అయితే వాళ్ళు ఆ యొక్క విధానం చూసి చెప్పాడు వీళ్ళిద్దరు, అయ్యా వస్తున్నాడు, అంత్యక్రియ వస్తున్నాడు మీ మధ్యకు, మోసపరుసంగా వస్తారు, నమ్మొద్దు అంటే వారిని నమ్మారు. ఈ యొక్క భూమి నుండి క్రూరం వచ్చిందంట. అంటే లూసిఫర్ పంపించిన అండి ఆ యొక్క క్రూరం అంటే అదే క్రూరము అంటే మనకు తెలుసు కదా, సింహము అంటే సింహంలాగా అంటే సింహం లాంటి మనసు అంట. ఆ సింహానికి ఏమైనా తేడా ఉందండి? ఈ నావాడు బంధువు ప్రతిసంధి ఉన్నదా సింహానికి? సింహానికి తేడా లేదు. సింహానికి అండి తేడా లేనే లేదు. గర్భము పుట్టిన బిడ్డ కూడా చంపేస్తుంది. కాబట్టి అందుకనే ఈ క్రూర జంతువు అనగా అంత్యక్రీస్తు వీళ్ళని చంపేసింది. చివరికి ఏమయ్యారు? చనిపోయారు. సంత వీధుల్లో 3.5 దినాలు అండి సంత వెలుపడినారు. అయితే అందరట సంతోషిస్తున్నారు, వీడికి ఇంతే కాగల. ఈ గతి చూసి చాలా మంది బహుమానాలు పంచుకున్నట. బహుమానాలు అంటే కట్నాలు, గిఫ్ట్లు పంచుకోండి, గిఫ్ట్లు. ఈ లోపుగా ఎవరు పాతి పట్టనేరంట ఆ యొక్క శవాలని. పరలోకం నుండి దేవుని ఆత్మ దిగి వచ్చింది. వాళ్ళు ప్రవేశించగా వారు ఊని పైకి లేచి వెళ్ళిపోయారు. అంటే ప్రభు యేసు పిలిచాడు, రా అన్నట్టు వెళ్ళిపోయారట వాళ్ళు. అంటే దాదాపుగా ఆ భయం చేత 7 ఏళ్ళు చనిపోయారు. ఇంకా భయం అంట, అమ్మో. కాబట్టి 7 ఏళ్ళు శ్రమలు కాదు. కాబట్టి అయితే ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే ఈ 14వ అధ్యాయములో యోహాను గారు చూస్తున్నాడు. చూస్తూ ఉండగా అదిగో ఆయన అంటాడు, మరియు నేను చూడగా, ఎవరు? యోహాను చూడట, అదిగో ఒక గొర్రె పిల్లట సీయోను పర్వతం మీద నిలబడినది. ఎవరా గొర్రె పిల్ల? యేసుక్రీస్తు గొర్రె పిల్ల. ఆ సీయోను పర్వతం మీద నిలబడినట. ఎప్పుడైతే నిలబడిందంటే ఆ యేసు నిలబడ్డాడో అన్నాడు, అదిగో ఆయన నామము, ఆయన తండ్రి నామము కలిగి నొసట యందు దేవుని ముద్ర వేయించుకున్న వారట 144,000 మంది. ఏమండి ఆ యొక్క ఆయన దాసులు, లేక యేసుక్రీస్తు యెహోవా దేవుడు అనే నామం కలిగిన 144,000 మంది, అనగా 144,000 మంది. ఓ నొసలు ఏమండి దేవుని ముద్ర వేయించుకున్నట. దేవుని ముద్ర. ఎందుకని ఆ యొక్క ఈ దేవుని ముద్ర వేయించుకున్న వారికి ఏముండదండి, శ్రమ ఉండదు, బాధ ఉండదు. అందుకనే ఈ 140 మంది ఎక్కడి వచ్చారు? అందుకనే ఆ యొక్క చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం చూడండి, 7 మొదలు వచ్చిన. అటు తర్వాత భూమి యొక్క నలుదిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండేరి. అంటే 4 దేవతలు ఏమండి? 4 దేవత, తూర్పున ఒకడు, పరమడు ఒకడు, ఉత్తరం దక్షిణ నిలబడట. నిలబడి సముద్రం మీద గాని, భూమి మీద గాని, చెట్ల మీద గాని గాలి వీచకుండా వచ్చారట ఆ ప్రజలు. ఆ దూతలు ఇదిగో ఓ ఉత్తరమా,
గాలి. ఓ తూర్పు గాలి ఆగు, ఓ పరమణ గాలి ఆగు, తెల్ల గాలి ఆగు అనేసరికి చూసిరే నా పిల్లలు నశించిపోతున్నారు. నశించిపోకుండా అంటే ఏం చేయాలా? వారిని ఆపాలండి. మరలా సూర్యోదయ దిక్కు నుండి ఒక దేవదూత వచ్చి అంటాడు, అయ్యా ఏ హాని చేయొద్దు, సముద్రం మీద కానీ భూమి మీద కానీ చెట్టు మీద కానీ అండి, సముద్రం ఏంటి మీరు ఏంటండి హాని చేయవద్దు. ఎందుకంటే మా దేవుడి యొక్క ముద్ర వారికి నొసల ఎందు ఉండాలా. ఎక్కడండి మా దేవుని ముద్ర ఎక్కడండి? నొసల ఎందు, ఫోర్ హెడ్ ఉన్నట ఉంటే ఏ హాని చేయను కాబట్టి అప్పుడు చేసుకోండి మీ ఇష్టం. కాబట్టి ముద్ర నీకు కావాలా? ముద్ర కావాలంటే నీవు యేసుక్రీస్తు ముద్ర తెలుసుకుంటే నీకు ఎక్కడికి వెళ్ళిన కానీ హాని జరగదు. అది చూడండి ఒకసారి ప్రకటన 9:4. ప్రకటన 9:4. మరియు నొసలయందు దేవుని ముద్రనే మనుషులకే నొసలయందు దేవుని ముద్ర లేని మనుషుల తప్ప భూమిపైన ఉన్న గడ్డికైనను ఏ మొక్కకైనను మరి ఏ వృక్షముకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడెను. ఎప్పుడు దేవుని ముద్ర నొసలయందు ఉంటే, లేకపోతే అండి ఏ మొక్కైనా కానీ అంటే పరిహేస్తున్న ఒకటి మొక్క నశించిపోతుంది. ఏ గడ్డి కూడా ఇప్పుడు అంటే గడ్డి ఊరికి పెరుగుతుంది, ఏకిపోయిన గడ్డి పెరుగుతుంది, వృక్షాలు పెరుగుతాయి, కానీ అయితే అక్కడ హాని చేస్తారంటే. కాబట్టి ఇలాంటి విన్న మనమైతే ఏం చేయాలా? మార్పు చెందుతామా? అక్కడ గొర్రె పిల్ల నిలబడింది, అయ్యా చూడండి నేను సీయోను అంటే యెరూషలేము మీద, యెరూషలేము పట్టణంలో ఉన్నాను నేను, నా వైపు చూడండి, మీ కొరకే నా యొక్క రక్తాన్ని కార్చాను, ఈ రక్తములో వీళ్ళు విమోచింపడండి 144,000 మంది, అనగా 144,000 మంది ఆయన దగ్గర ఉండట. నొసలయందు దేవుని ముద్ర తీసుకున్నవారు ఎక్కడండి? ఆ పర్వతం మీద ఉన్నారట, సీయోను పర్వతం మీద ఉన్నారు. ఆయన తండ్రి నామము అండి, ఆయన నామము కలిగిన 144,000 మంది ఉన్నారట. ఆ సమయం నుండి అదిగో పరలోకం నుండి ఒక శబ్దం వచ్చిందంట. సముద్రం నుంచి జలము ఎలా ఉంటుంది? ఘోష అంటే ధ్వని. అంటే సముద్రం నుండి దగ్గరికి వెళ్తే మనకు తెలియదు, బోరు బోరు ఓలుతుంది. అలా వచ్చినప్పుడు ఎంత సౌండో అలాంటి సౌండ్. చదవండి 3వ వచనం. వారు 14వ అధ్యాయం 3వ వచనం. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవులటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. ఎవరి ఇల్లు? 144,000 మంది అంట. కొత్త కీర్తన అంటే ఏందండి? అక్కడ స్వరం అంట వీణుల ధ్వని, వీణే వాయిద్యాలు, వైనిక నాదాలు. ఎప్పుడైతే ఆ యొక్క వీణ వైద్యాలు ఉన్నారో ఏమండి కొత్త కీర్తన. ఎవరా కొత్త కీర్తన పాడేది? ఎవరు తెలుసా? ఎవరంటే చూడొకసారి 5వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 5:10. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు. అయ్యా ఈ ముద్ర 7 ముద్రలు ఉన్నవి ఆ యొక్క పుస్తకం మీద. ఇవన్నీ ఇప్పాలంటే మా వల్ల కాదు. నీవే యోగ్యుడవు, నీవే పరిశుద్ధుడవు, నీవే సామాజిక వాడు. కాబట్టి ఒక్కసారిగా ఇదిగో ఈ ముద్ర ఇప్పయ్యా అండి. ఆ యొక్క మొట్టమొదటి ముద్ర ఇప్పేసరిగా చదువు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి. చాలు వాని చదువు, పైకి తీసుకో.
దాని ముద్రలను విప్పుటకు ఆ. యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ వధింపని వాడవై నీ రక్తం ఇచ్చి నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములో చూడండి ఎవరంటేనా అయ్యో నువ్వు వధింపండి అక్కడ సిలువలో రక్తము కాచినాడు కాబట్టి అందుకు వధింపడం అంటే అండి బల్లెపోటు ప్రక్కల్లో బల్లెపోటు పొడిచారు అని శిరస్సు మీద ముళ్ళకీటం అల్లి రక్తము చెందుతుంది కాళ్ళలో మేకులు అండి చేతుల్లో మేకులు అండి రక్తం నువ్వు వధింపని వాడవయ్యా ప్రతి వంశములో ప్రతి అంటే అది ఏ వంశం అండి ప్రతి వంశం అంటే అండి దాదాపుగా అండి ఈ మన యొక్క ప్రపంచం మొత్తంలో 250 దేశాలు ఉన్నవి అండి దాదాపుగా 50 అంటే 100 భాషలు ఉన్నాయంట భాషలు మనమండి మన భాషలు వేరు కానీ అక్కడ అన్ని భాషలు అంటే ప్రతి జనములోను ఆయా భాష మాట్లాడేవారును ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలలోను ప్రతి ప్రజలు అంటుంది అయ్యా ఎవరైనా కానీ అండి చెట్ల కింద వాళ్ళు అడుక్కుండే వాళ్ళు ఏమి లేని వారు అండి అక్కడ రోడ్ల పక్కన పడినవాడు ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను దేవుని కొరకు మనుషులు అనుకోకండి దేవుని కొరకు కొన్నాడు ఎవరా దేవుడు యెహోవా అంటే తన స్వరక్తం ఇచ్చి అందరిని కొన్నాడు మరి కొన్నను ఏమయ్యావు అని ఆదరణ ఉన్నావా అండి ఇప్పుడు ఒక వస్తువు కొనుక్కోండి ఆ కొట్లో ఉన్నంత మాత్రం ఆయన వస్తువే నువ్వు డబ్బులు ఇచ్చి కొంటే ఎవరిది ఎవరిది నీదే మరి నువ్వు మళ్ళీ వస్తువు నేను నీ దగ్గర ఉన్నా అంటదా అయ్యా నువ్వు కొన్నావు కానీ నేను నీ దగ్గర ఉన్నాను అంటావా కానీ అయ్యో వస్తువట ఉంది కానీ వస్తువు జారి వెంది వస్తువు అనగా నీవు నేనే వస్తువు ఈ లోకములో ఆభరణాలు అయితే ఎల్లవు మన యొక్క దాచిపెట్టి అక్కడే ఉంటాయి కానీ మనుషులు మాట్లాడుతుంటారా ఉండరు ఓషియా గోమెను కొన్నాడు కానీ కొన్నేందుకు ఏం చేశాడు ఆ ఓషియా ఆ యొక్క భార్య అండి గోమెరట వెళ్ళిపోయిందంతే నువ్వు కొన్నావు కానీ నేను ఏదో కొనను అంటే ఎంతగా కొనండి పాపములో ఉన్న కూర్చున్న వ్యక్తిని కొన్నాడు అయితే నిన్ను కూడా పాపంలో ఉన్న వ్యక్తిని ఆమె గోమెరండి వేశ్య అంటుంది అనేకులు ఆహ్వానించి తన గృహములు ఆహ్వానించి పాపం చేసిన స్త్రీ అలాంటి స్త్రీని వేశాడు అయ్యా చెప్పాడు దేవుడు చెప్పాడు ఓషియా నువ్వు వెళ్ళయ్యా అదిగో వ్యభిచారం చేసిన స్త్రీని వివాహం చేసుకోమంటే చేసుకుంటారా కానీ అందుకే మనమే పాపం రెక్కుంటాం మనల్ని చూసేట దేవుడు ప్రేమ కలిగి ఏంది యేసు పంపించి ఇదిగో వారిని కొను ఎంతో నీ స్వరక్తమిచ్చి ప్రతి అనువుండి వారిలోకి దూరి వారిలో ఉన్న పాపమంతా కడిగివేయి కాబట్టి కొత్త కీర్తన పాడాలంటే ఏం కావాలండి నువ్వు సిద్ధ చేయబడాలా అసోమా మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా ఎవరిని మనందరం ఒక రాజ్యం అంటే అని విశ్వాసులందరూ ఇలాంటి ఒక రాజ్యం అండి ఒక కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని రాజ్యం ఇది వాను ఒకటి రాజ్యము గాను యాజకులు అన్నది నువ్వే ప్రధాన యాజకుడు నువ్వే ఆ పరిచర్య సర్వెంట్ పనిచేసేవాడు కాబట్టి యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. క్రొత్త పాట అంటే ఏ పాట అండి? క్రొత్త పాట. ఈ యొక్క పద్మోద్యమంలో క్రొత్త పాట పాడుతున్నారు. ఎవరెవరు పాడింది? పాడేదెవరు? పాడేదెవరంటే స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము.
నిజమేదా అని చెప్తున్నాడు. ఒకసారి అపోస్తల కార్యములు 20 అధ్యాయము, అపోస్తల కార్యములు 20 అధ్యాయము 28 వచనం, 28 అపోస్తల కార్యములు 20 అధ్యాయము 28 చూసు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఏంటండి? ఎవరంట నువ్వు? విశ్వాసం మారంటండి. నైనా నీ లోపలికి వచ్చి నీలో ఉన్న దుష్టులన్నీ తీసేసి స్వరక్తం ఇచ్చి నీలో రక్తాన్ని ప్రోక్షించి, ఏ రక్తము? విలువైన రక్తము, నిష్కలమైన రక్తము. ఆ రక్తముతో నిన్ను కొన్నాడు. ఏమండి? ఎవరు ఆ రక్తము? సంపాదించిన తన సంఘము అండి. అంటే ఒక్కటేనా సంఘం కాదు, భూమిలో ఉన్న అందరి సంఘాలు కొన్నాడు. కానీ అది ఎంతమంది కొన్న వ్యక్తి ఆయనతో ఉన్నారో మనకు తెలియదు. అంటే ప్రపంచం అన్ని సంఘాలు నీకు కొన్నాడు ఎవరు? ప్రభు. అంతేగాని మా సంఘం గొప్ప కాదు, మా విశ్వాసులు బాగా పాడతారు, మా విశ్వాసులు మంచివారు అంటే నువ్వెవరు చెప్పడానికి? కానీ అక్కడ ఉన్నట సంఘము ఏర్పడి అక్కడ పిలుస్తాడు. అక్కడ పరలోకంలో రక్తంలో కడిగిన వారందరూ రావాలి బయటికి. అక్కడ పేర్లు ఉంటాయి. రక్తం కడిగితే మరలా పాపలకు వెళ్ళకూడదు. కాబట్టి అని రక్తము సంబంధ సంఘము కాయుటకు, తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. అధ్యక్షులుగా అంటే నువ్వు వ్యక్తిగా, అందరు చెప్పే వ్యక్తిగా అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండు. అందరూ ఉంచి అధ్యక్షులు నీవు కూర్చి మిమ్మల్ని కూర్చి ఎందుకండి? అయ్యో నేనేమయ్యున్నాను, నేను ప్రార్థిస్తున్నాను, వాక్యం చెబుతున్నాను అని చెప్తున్నాను, కానీ నేనేంటి? మిమ్మల్ని మీరు గురించి జాగ్రత్తగా ఉండండి. ముందు యావత్ మంది ఉంది, అంతేకాదు మిమ్మల్ని కూర్చుంటే నేనేమయ్యున్నాను చెప్పుతాను. నేను కూడా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అందుకని స్వరక్తం సంపాదించిన సంఘం అంట. స్వరక్తం ఇచ్చి అంతేకాదు చాలా మంది ఆ స్వరక్తం సంపాదించిన సంఘాన్ని ఏం చేస్తున్నారు అంటే చూడొకసారి 2 పేతురు 2 పేతురు అధ్యాయము 2 మొదలుంచాడు. 2 పేతురు 2:1-2 వచ్చినారు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలనే మీలోను అంటే అబద్ధంలో ఉండి మనలో చాలా మంది అంటే అంటే ఇది కదా వాడు చెప్పే బాధ మంచిది కాదురా, ఆ బాధ మంచిది కాదు, మా దగ్గర రండి, మంచి బాధ, వెన్ను సంపుకున్న బాధ అంటే ఆకర్షణ బాధ అంటే ఎవరిది అంటే ఇక్కడ లేని పని లోక విషయాలు చెప్పేది అది మంచి బోధ. వాక్యం ఉన్నది చెప్పేవాడు మంచి బోధ కాదు అది. లోక విషయాలు చెప్తే నవ్వుతూ బాగుందని చెప్పేది ఆ బోధ కాదు ఇది. అందుకనే అయ్యా అబద్ధ ప్రవక్తల మీద కొందరున్నారు. మీలోను అబద్ధ బోధకులు వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు. నమ్ముకున్నాడే నాకొద్దు, ఆయన వద్దయ్యా. తను నమ్ముకున్నది ఎప్పుడైతే ఆయన కొన్నాడో అని నాకొద్దు బాబు, వెళ్ళిపో, మా సంఘం వేరుంది, మా బృందం వేరుంది, నేను అంత కొంటే అండి ఆయన విస్తరించంటే నాకొద్దు. మరి ఏమై ఉన్నావు నువ్వు? ఈ యొక్క గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి చూస్తుందట. నా బిడ్డలు ఎవరు? నా నామము నా తన్నాము ఎవరి నొసలు ఎందుంది చూడట. అయితే నొసలు ఎందున్న వారు మాత్రం అండి కొత్త కీర్తన పాడుతుంది. కొత్త కీర్తన ఏమండి? ఆ పాట అంట ఎవరు నేర్చుకోలేరంట. అదేంటండి?
మనకోండి నువ్వే పాడు ఉండు, నేను పాడు. పాటలు వచ్చేది అంటే పాట అమ్మటి పాడుతుంటే వస్తాయి, లేకపోతుందా? నువ్వు పాడితే నేను గమ్మునుంటాం, వాళ్ళు పాడితే నేను గమ్మునుంటాం. అట్ట కాదు, నేర్చుకోవాలా అంటే అక్కడ మాత్రం నేర్చుకుని కుదరదు. ఎక్కడండి? పరలోకంలో కుదరదు. ఏమంటాడు చూడండి ఒకసారి, 4 వచనం, ప్రకటన 14:4. వీరు స్త్రీ సాంగత్యమున 3 వచనం మళ్ళీ. వారి సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకంలో నుండి కొనబడిన ఆ 140 4,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకున్న జాలరు. ఆ 140,000 మంది కీర్తన పాడేది అసలు ఎవరు నేర్చుకోలేదు. అదండి నేర్చుకుంటావా? వాక్యం నేర్చుకోవట్లా. అయ్యా కీర్తనలు చెప్పండి అంటే ఒక్కలే చెప్తున్నారు. హృదయం ఉంటండి. ఎందుకని? అప్పుడట వద్దు, నీ హృదయం వద్దు. అది ఉంటే నన్ను వెంబడించవు. అది ఉంటే నా యొక్క క్రియ అండి ఆ క్రియ చేయలేవు. కాబట్టి మీరు రండి, బయటికి రండి. మీ హృదయం మాత్రం దేవుని మాట ఉండకూడదు, నా మాట ఉండి మీరు మాత్రం నేను చెప్పింది వినండి. ఎందుకంటే నేర్చుకోవద్దు మీరు. అంటే ఆ 144,000 మంది అంట, అంటే 144,000 మంది వాళ్ళు తప్ప ఎవరు నేర్చుకోలేడు ఆ గీతాన్ని. అని నేర్చుకుంటారా? నేర్చుకోవచ్చు. కానీ మనమైతే ఇష్టం ఉంటే నేర్చుకునేది. అప్పుడు పాడాలంటే అయ్యా మీరు అందరండి పాడంటే పాడబడుతుంటే మౌనం ఉంటుంది, నిలుపు బయటకు అంటూ అప్పుడేం చేస్తాం? ఆలోచన చేయండి. అందుకని చూడండి ఒకసారి దావీదు అంటున్నాడు 33 కీర్తన చూడండి, 33 1, 2, 3 వచనాలు. దావీదు కీర్తన 33 మొదటి నుంచి. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. అయ్యా నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతి అంటే అంది ఎప్పుడు స్తుతి ఇస్తుంటే యథార్థములకు శోభస్కరమా. సితారాతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. నూతన కీర్తన అండి, కొత్త కీర్తన. ఎప్పుడు ఇలా కీర్తన దావీదు చెప్తున్నాడయ్యా, ఆయన కూర్చోట నూతన కీర్తన పాడండి. పాడుతుంటే అమ్మో కొన్ని బద్దలు ఆ పాట. అదే చూడండి 40 అధ్యాయం 3 వచనం కీర్తనలు. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును. స్తోత్ర గీతం అంటుంది స్తుతి చెల్లించే గీతమట, స్తోత్ర గీతమును, క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. ఏమండి మరి నోటు వచ్చాడా? కొత్త స్తోత్ర గీతము నీ నోటు ఉంచాడా? ఆ మాటే ఆ పాట ఎలా అవ్వాలంట వాళ్ళ కాదంట. పాడమంటుంది నా వల్ల కాదంట, కానీ పాట పాడాల్సి ఉంది. కాబట్టి దావీదు అయ్యా ఆ స్తోత్ర గీతము నా నోట, నా యొక్క అంతరంగంలో నా నాలుక మీద ఉందయ్యా. అంటే నాలుక కదా పాడేది, నాలుక పెదవులు కలిస్తేనే స్వరం వినపడింది, లేకపోతే వినపడద్దా? అంతేకాదు చూడండి ఒకసారి 140 కీర్తన 9 చూడండి, 144 9 కొత్త కీర్తన. దేవా నిన్ను గూర్చి నేను ఒక కొత్త కీర్తన పాడేదను. దేవా నిన్ను గూర్చి, ఎవరి గురించి? దేవుని గురించే, మానవుల గురించి కాదు, ఇక్కడ పొలం గురించి కాదు. ఏమండి దేవా నిన్ను గూర్చి కొత్త కీర్తన పాడతా. పాడదేవరు
పరదెవరు? పరదెవరు? రక్తముతో కడగబడినవారు, స్వర్గం నుంచి కొన్నాడు. అందుకనే ఒకసారి 1 కొరింథీ పత్రిక 6 ఉందో, 1 కొరింథీ 6వ అధ్యాయము 19 నుండి 19 వస్తుంది. 19 వచనము 20 వచనం. 1 కొరింథీ 6, 19, 20. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. అయ్యా, మీ దేహం అంట దేవుని వలన అనుగ్రహింపబడి. ఈ దేహము మన ఉదయం అంట దేవుని వల్లనే కలిగింది అవయవము ఈ దేహము. అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు నిలయమైనదని, ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? దేనికంట? మీ దేహము పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? ఈ ఆలయం ఎవరిది? నీది కాదు. ఎప్పుడు స్వర్గం నుంచి కొంటే ఇంక నీది కాదు. అంటే ఆయన కొన్నాడు కాబట్టి ఆయన ప్రకారం నడవాలా. నిష్టం నడితే కుదరదు. మీ దేహములు దేవుని కొరకు అనుగ్రహింపడిన దేవుడు మీకు అనుగ్రహించాడు. మీ దేహాలు అంటే మీ దేహం అండి, మీ దేహాలట పరిశుద్ధాత్మకు నిలయమే ఉన్నది. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. అయ్యా, ఇది నా ఆస్తి అండి, మా అమ్మాయి నా సొత్తు అంటే కుదరదు అంటే. ఇప్పుడు అందండి ఆయన సొత్తు అంటుంది, ఆయన ప్రజలము. మీరు నా సొత్తు. విలువ పెట్టి కొనబడిన, విలువ పెట్టి ఏంటంటే ఏ విలువ అండి? అదిగో విలువైన రక్తము. ఎందుకండి యేసు రక్తం అండి విలువైనది. ఏ రక్తం అండి? యేసు రక్తం అంట. యేసు రక్తము కడుగు పాడండి ఒకసారి. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తం. కాబట్టి ఆ రక్తం వెళ్ళదంట. చూడు ఒకసారి హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి. 10:22. మనస్సాక్షికి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమై నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మన దేవుని సన్నిధానమునకు చేరుదము. 18 చదువు. వారి పాపములను వారి అక్రమములను ఇంకను ఎన్నటికి జ్ఞాపకం చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహార్థ బలి ఇక ఎన్నడూను ఉండదు. సహోదరులారా, యేసు మన కొరకు యేసు మన కొరకు అదిగో ప్రతిష్ఠించిన మార్గమున పరిశుద్ధం చేశాడు. ఆ మార్గం ఏమండి? ఆ మార్గం అంటే నేనే మార్గం సత్యం. అందుకని సహోదరులారా, యేసు మన కొరకు అంటే అందరి కొరకు ఏమండి? ఏ మార్గం అంటే ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది నూతనమైనది జీవము గలది ఆయన శరీరము. ఎందుకంటే అదట నూతనమైనదట, జీవములైన అని ఆయన శరీరం తెర అంటే నీ నామ పాపం అంట. తెర అడ్డం ఉందంట. ఆ తెర నడిపి చిరిగిపోయింది.
శరీరం తెర ద్వారా శరీరమును తెర ద్వారా ఆ. ఏర్పరపరిచిన మార్గమున ఆయన రక్తము ఆ వలన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ఏనండి ఆ రక్తం అంటే పరిశుద్ధ స్థలానికంటే ఎవరైతేనండి అయ్యా ఎవరు అండి పరిశుద్ధులు అంటుంది కడగబడిన వారు అందరూ అండి పరిశుద్ధ రక్తం కడిగినట్టే ఆయనగా మార్గం నడవాలట ఆ చిత్రంలో అండి అంటే కడగబడి మళ్ళీ వెళ్ళిపోతే పందిలాగా వెళ్ళకూడదు, కుక్కలా తిరగకూడదు, అలా వెళ్తాండి ఇక నువ్వు అర్హత లేదు ఏ స్థలానికి, ఆ పరిశుద్ధ స్థలానికి వెళ్తానికి కుదరదు. ఎప్పుడైతే ఆ యొక్క నూతనమైన జీవులైన ఆయన కండి అదిగో శరీరం తెర ద్వారా ఆ రక్తం వలన ఇవ్వండి శుద్ధి చేయబడ్డా ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుక మనకు ధైర్యం ఉంటుంది. ధైర్యం ఉంటుంది, ధైర్యం ఉంటుందండి, వెళ్ళొచ్చు అంటే భయం లేకుండా ధైర్యం ఉంటుంది. ఇప్పుడు కుమారుడు అనుకోండి, కుమారుడు తండ్రి ఎందుకు వస్తాడా లేకపోతే రోజుకు వస్తాడు అనబెట్టలు ధైర్యంగా తప్పు చేయడు కుమారుడు ఏమండి ధైర్యంగా వస్తాడా అండి, ఎవరికి వెళ్ళడు కానీ ఈ వస్తాడు కుమారుడు మా కొట్టుకుంటాడు పర్లేదు, కొట్టినా పర్వాలేదు. కాబట్టి ధైర్యంగా అంటే ఏమండి నీ బిడ్డలు అయితే నీ దగ్గరికి వస్తారు, లేకపోతే వస్తారా అంటే ఇప్పుడు ఎట్లా, ఎప్పుడైతే ధైర్యం అంటే ఇప్పుడు రక్తం కడపన నీవు కాబట్టి అందుకనే మన మనస్సాక్ష్యం చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు శుద్ధి చేయబడంటే వీళ్ళు ఎవరండి 140 మంది ఎలాంటి వారు, రక్తం ఇచ్చి కొన్నాడు అందుకని కొత్త కీర్తన పాడుతున్నారు. వారి నోట స్తోత్ర గీతము నోట ఉంచావయ్యా, కానీ నీ నోట ఉంచాలంటే అండి ఆ కీర్తన పాడతావా? అంతేగా చెవులు చూద్దాం. అదే హెబ్రీ 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా నిత్యుడు కంటే ఎల్లప్పుడూ నివసించే ఆత్మ నిత్యుడగు తండ్రి ఆత్మ ద్వారా అంటే ఇలా ఉంది, నిత్యం ఆత్మ ఉంది అంటే ప్రతి వారిలో అండి ఆత్మ ఉందా లేదా? ఉంది. నిత్యుడు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా ఉన్నది. ఈ ఆత్మ అంటే నిర్దోషం ఉన్నట, దోషం లేకుండా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను ఆ రక్తముట నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో 144,000 లేక 144,000 మంది ప్రభా, ఇదిగో నొసలేందు ప్రభా నీ ముద్ర వేయించుకొని నీతో సావసినట్లుగా తండ్రి మాకు కూడా తండ్రి నీ వాక్యాన్ని ముద్ర మా హృదయంలోకి వేసావు ప్రభా, అది మాకు తెలియట్లేదు ప్రభా, ఒక్కసారి మమ్మల్ని క్షమించండి అయ్యా. ఇకనైనా కానీ ప్రభా మీరు సందికి తండ్రి రాలేక అశ్రద్ధగా ఉన్న మేము ప్రభా క్షమించయ్యా. ఇక నుంచి అయినగా ప్రభా నీ వాక్య ప్రకారంగా జీవించడానికి ఉద్దేశం తండ్రి, నన్ను కొన్నవయ్యా ప్రభా, కొన్నవాడి చేతిలో ఎంత మెలగాల ప్రభా, ఎంత వినయం కలిగి ఉండాలి ప్రభా. కాబట్టి ఈ లోకంలో ప్రభా ఎవరైనా ఎద్దు కొంటే యజమానుడు చెప్పినట్లు ఎద్దు ఉంటుంది, కానీ ఎద్దు చెప్పినట్టు యజమానుడు ఉండు ప్రభా. ఎద్దు అయితే ప్రభా ఇదిగో తన యజమానుడైతే ఎప్పుడైతే తన అరకను పైకి లేపాడో ఆ యొక్క లోపలి కాడిమాని కిందకి వెళ్ళి ప్రభా నిలబడినట్లుగా తండ్రి మేము కూడా అలాంటి విధేయం కలిగిన వారమై ఈ శనిలో ప్రభా వినయ విధేయం కలిగిన వారం ఉంటూ సాం తండ్రి. కూడి వచ్చిన కుటుంబాలను దీవించండి, మంచి ఆరోగ్యం దేశం తండ్రి, బలహీనత లేక ప్రతి ఒక్కరిని నడిపించి సాం దేశం తండ్రి. నీ యొక్క నామూలు ప్రతి ఒక్కరిని స్థిరపరిచి బలపరిచి నడిపించి సాం చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.